హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనతో పాటు ఇది బర్లక్క వాళ్ళ హస్బెండ్. వాళ్ళతో అయితే ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో నమస్తే బర్లక్క. నమస్తే బావగారు. నమస్తే చింటేషు. సో అయితే మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. కామెడీగా సీరియస్ చెప్పండి. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అయితే పెళ్లికి వచ్చి ఎందుకు అత్యంత లేచినవరా? లవ్ మ్యారేజ్ అయితే మీరందరూ ఎందుకు వస్తారు? ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కాదని ఎవరన్నారు? ఇప్పుడు సీరియస్ చెప్పాలా? సీరియస్ ఉండు బేబీ. ఓకే సీరియస్. ఇది సీరియస్ ఇది. మీది లవ్ మ్యారేజా అట్లా అరేంజ్ మ్యారేజ్? నాకు క్లారిటీ. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజా? ఇట్లా లవ్ మ్యారేజ్ అని చెప్పి చెప్పిండ్రు. లవ్ మ్యారేజ్ అని చెప్పినాం. ఇంట్లో మాట్లాడిరా ఫస్ట్ వీళ్ళ అమ్మలు వచ్చి మమ్మీతోనా మాట్లాడినాకనే కదా మేము ఇష్టపడని స్టార్ట్ చేసినాం. దాన్ని లవ్ మ్యారేజ్ అని ఎందుకంటారు? ఇష్టపడ్డాకనే కాలేజ్ కాడికి తోలుకోపోతే కాలేజ్ లో నువ్వు దిక్కుమాలిన వేషాలు వస్తే వచ్చి మాట్లాడే అన్ని నేనే. ఇంటర్వ్యూనే కాదని ఎవరన్నారు? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, మీ ఎంగేజ్మెంట్ లో మీ హస్బెండ్ ఫేస్ ఎందుకు రివీల్ చేయలేదు? ఎందుకు రివీల్ చేయలేదంటే ఇంకా అప్పుడే చూపించడం ఎందుకు, కొంచెం సెలబ్రిటీల ఫేస్ లు కొంచెం నిదానంగా చూపిస్తారు కదా, అట్లా నేను ఈయన సెలబ్రిటీ అనుకుంటారా? అనుకోవడం సెలబ్రిటీ లెక్కనే ఫీల్ అవుతున్నాం. ఫీల్ అవ్వాలి అట్లా, లేకపోతే కొంచెం అట్లయితే మీరు ఎలక్షన్ డబ్బుతోనే మీరు మ్యారేజ్ చేసుకున్నారంట, నిజమేనా? ఆ చిట్టీలు తెస్తాం. కాదు 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 నిన్ను మమ్మీ ఊర్లో ఎన్ని మడగలకు పంపింది, అప్పుడు ఏమని తెచ్చింది నువ్వే కదరా? ఏడ తెచ్చినావు చెప్పురా చింటూ. అంటే ఇప్పుడు అవన్నీ అయిపోదులే కానీ చెప్పు యామడగల పోయి తెచ్చినావు, అప్పు ఏడ పోయి తెచ్చినావు, అందులో ఎన్ని నొక్కేసినావు సరే, ఇది ఫోర్త్ క్వశ్చన్. అట్లయితే మీరు మ్యారేజ్ అసలు మీరు ఇంత తొందరగా చేసుకోవడానికి మీ రీజన్ ఏంది? ఎందుకు మీరు ఇంత తొందరగా చేసుకోవడానికి అసలు రీజన్ ఏంది అసలు మీ మ్యారేజ్? ఏమో ఎలక్షన్ లా ఇంకా కొంచెం ఇట్లా వెంకటేశ్వర చేసుకుంటది అది ఇది అనేసి కొంచెం టాక్ వచ్చింది. ఇంకా మరి గలీజ్గా ఉంటే బాగుండదు కదా, ఎట్లా ఇంట్లో మాట్లాడి చేసుకుంటే అయిపోతుంది అనేసి మేము మాట్లాడలే. మమ్మీ వచ్చి మమ్మీతో మాట్లాడలే. మీరే వచ్చారు మాట్లాడడానికి, వాళ్ళే వచ్చారు మాట్లాడడానికి. మమ్మీతో మాట్లాడేది కదా, మాట్లాడలే. ఎవరితో మాట్లాడలే. చూసినావు గారా? సరే పడ్డా. సరే అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నారా? చేస్తాడు కాబట్టి ఇద్దరం పోయి నామినేషన్ వేసి వచ్చినాం. చేసిండ్రా? అంటే మీకు ఏమైనా పీకరట్లు కానీ ఏమైనా గొడవలు కానీ వస్తే మీరు అప్పుడు ఏం చేస్తారు? ఏం చేసుకుంటాం, ఆయన సపోర్ట్ కాకుండా అంగేసుకొని బయటకు పోతాడు, నేను ఇంట్లో మూల కూర్చొని ఏడుపు కొట్టు సాంగ్స్ పెట్టుకుని ఇంట్లో కూర్చుంటా. అయితే మీ ఆయన ఇది రౌడీ అంట, నిజమేనా? అది యాడ ఒక్కడితో నన్ను నిరూపి. నేను మీ ఊర్లోనే చాలా మందిని అడిగినా, ఆయన గ్యాంగ్ ఉంటది, ఆయన కత్తులు వేసుకుని తిరుగుతాడు. నీ కంటెంట్ కోసం ఎందుకు రా అనవసరంగా అమ్మాయి కొన్ని బలి, అది ఒక్కరన్నా కనబడుతున్నాడు ఆయన. నీకు ఎట్లా కనబడుతుండే? పోయి ఇంటర్వ్యూ చెయ్యు ప్రతి ఒక్కరిని, ఆ వీడియో ఉడక తీసుకొని పబ్లిక్ వెంకటేష్ మీద కటింగ్ ఉడక చేయకు, డైరెక్ట్ లైవ్ పెట్టే. అయితే మీకు పెళ్లిలో బాడీ గార్డ్స్ పెట్టుకోవడానికి అసలు రీజన్ ఏంది? అంటే మీకు డబ్బు ఉందని, లేకపోతే అట్లా, లేకపోతే ఏమో చూపించుకోవాలి అని చెప్పా, లేకపోతే మీకు డబ్బు ఎక్కువైందనే? ఇట్లనే తాగి వస్తారు వాళ్ళు భయపడి. మీలాంటి వాళ్ళ కోసం గద్ద ఊనికి మంచిగా పెళ్లి చేసుకుంటున్నాం, మంచిగా ఉండాలి ఆయన చిరుగాని లాంటి వాళ్ళు చిల్లర చేసి ఆగమేడ చేస్తారు భయపడి పెట్టుకున్నాం. అవునా? అయితే నీకు మీ ఇంట్లో ఎవరంటే ఇష్టం? మీ ఇంట్లో మమ్మీ ఇష్టం. అంటే మమ్మీ కాకుండా మీ పెద్ద తమ్ముడు ఇష్టం, లేకపోతే మీ చిన్న తమ్ముడు ఇష్టం? నువ్వే ఇష్టం. చిన్న తమ్ముడు ఇష్టం. దానికి చెప్పా, చిన్న తమ్ముడు ఇష్టం. ఫ్రెండ్స్, మీ చిన్న తమ్ముడు పేరు? ఇది బర్లక్కకి ఇది యూట్యూబ్ నుంచి సంపాదన ఎంత? అంటే ఒక్కో నెల ఒక్కలాగుంటది. ఒకవేళ వీడియోస్ మంచిగా పోయినాయి అనుకో మంచిగానే వస్తాయి అమౌంట్, లేదనుకో నేను అయినా నాకు ఇన్కమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలక్షన్ల టైం నుంచే యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం వల్ల అమౌంట్ స్టార్ట్ అయింది. అంతకు ముందు నుంచి నాకు అమౌంట్ ఏం రాలేదు. ఒక మంత్ 17,000 వచ్చింది. ఎంత? 17,000. 17 lakhs అని చెప్పి. ఎందుకంటే యూట్యూబ్ నుంచి 17 lakhs వస్తాయి. ఇంతనన్నా బుర్ర కదా నీకు? అంటే ఇప్పుడు నేను నమ్ముతాను, ఇప్పుడు ఇది మీడియా వాళ్ళు ఎవరు నమ్మరు కదా, పబ్లిక్ ఎవరు నమ్మరు. 17 lakhs ఆడికి వచ్చిన పెద్ద పెద్ద ఛానళ్ళకే రాలేదు, చెప్తున్నా. తోపు ఛానళ్ళకే రాలేదు. మీడియాకి వచ్చింది. ఆయన ఇంటర్వ్యూ చేయి సంతోషాన్ని అన్న వీడియోలే తీసలేడు అన్న, అసలు అందరూ వీడియోలు దేనికనే వచ్చిర్రు అంటున్నారు అనేసి ఒక్క వీడియో తీసలేడు.
ఫస్ట్ ఒక 2 days 3 days తీసిండు. తర్వాత అందరు వీళ్ళని అట్లా ఇట్లా అనేసరికి అన్న బాధపడి ఏ వద్దు మనం జెన్యున్ గా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ స్వార్థపరలే ఉంటున్నారు. నేను అన్న నన్ను అంటున్నావరా అంటే ఇప్పుడు నీ మాటల్లో అర్థమవుతుంది. ఇప్పుడు చంప బాగుంటుంది చూడండి తన్నులు తింటావు అనవసరంగా. నేను అన్నాను అసలు నేను స్వార్థపరులు అంటలేను. పెద్ద పెద్ద ఛానళ్ళకే 17 lakhs రాలేదు. అసలు నాకు వీడియోలు తీయనికనే లేకున్నారు. నువ్వు తీయమంటే నీవు నీ ఏతులు ఉరుకుడే ఉరుకుడు. ఇంకా ఎవరి అసలు ఎవడు వీడియోలు తీసుకోవడం లేడు నా ఛానల్ లో పెట్టుకోనికే. 17 lakhs వచ్చిన ఎవరు నమ్ముతారా నువ్వు పిచ్చి గొర్రె లెక్క వాతు అంతేనా? అంతే మరి ఇంకేంది. పోయిన నెల అసలు వీడియోలు పెట్టలేదు. ప్రీ వెడ్డింగ్ షూట్ కి ఎంత వచ్చింది మనీ? మీ ప్రీ వెడ్డింగ్ షూట్ 36,000 వచ్చినాయి అనుకుంటా. అది మీ ప్రీ వెడ్డింగ్ షూట్ కి అసలు మీకు ఎంత? ఒక 30,000 వచ్చింది. 36,000 ఎంత వచ్చినాయి? 36,000. అంటే 20 లక్షలు వ్యూస్ పోతాయి. 30,000 వ్యూస్. అది వీడియో నీకు కూడా తెలుస్తుంది బ్రో. కొంచెం కొంచెం స్టార్ట్ అయినాక అర్థమవుతుంది. ఒకసారి ఎవరు అట్లా చూపియారు అంటే ఎక్కువ కోసం ఇంకా నువ్వు ఎంతనన్నా అనుకోరా ఊకే ఊకే పైసలు పైసలు అని సాగొడుతున్నారు. నువ్వు గతాపులో నిజత అయినా ఫస్ట్ మమ్మీ డిసైడ్ చేసింది కదా వెంకటేష్ అయితే మంచిగా ఉంటది అనేసి. మన అమ్మ మీ అమ్మ కాదు రా మన మమ్మీ చేసుకో బాగుంటది వెంకటేష్ అన్నాకనే సరేలే మీ ఇష్టం అని చెప్పిన తర్వాత అప్పుడు సరేలే. తర్వాత ఎలక్షన్ టైంలో కరెక్ట్ పర్సన్ అని నాకు అనిపించింది. ఎలక్షన్ లో నాకు ఏజెంట్ ఉన్నప్పుడు గానీ తర్వాత ఆ స్ట్రెస్లు అవన్నీ ఒత్తిడి అవన్నీ ఎదుర్కొని కూడా నన్ను ఇంత మంచిగా చూసుకోవడం నాకు మంచిగా అనిపించింది. సో తర్వాత నాకు అనిపించింది కరెక్ట్ పర్సన్ లే నా లైఫ్ కి అన్నట్టు అనిపించి సరే నేను చేస్తాను. ఎవరెందుకు చెప్తే వదిలేస్తా. ఇప్పుడు నాకు తెలియాలి కదా నేను ఉంటున్నా కదా ఆయనతో మంచోడు చెడ్డోడు అనేది నాకు అది తెలియాలి. మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు వదిలేయమంటే నేను ఎందుకు